Hello students, welcome to maths classes. Previous video మనం ఏం చూసాము 1.1 లో fourth sum వరకు మనం ఫినిష్ చేసాం కదా. సో in this video let us finish the first exercise. 5 6 7 ఉన్నాయి 3 sums ఫినిష్ చేద్దాం ఓకేనా. రైట్ చూద్దాం రండి. ఫస్ట్ క్వశ్చన్ ఫిఫ్త్ క్వశ్చన్ అమ్మా. చెక్ వెదర్ 6 power n can end with digit 0 for any natural number n. ఓకే వాడు ఏం చేయమన్నాడు, మనం చెక్ చేయమని చెప్పాడు. ఏం చెక్ చేయమన్నాడు, 6 power n అనే నంబర్ 6 power n అనే నంబర్ మనకి 0తో ఎండ్ అవుతుందా అంటే 6 స్క్వేర్ 36 6 క్యూబ్ 216 ఇలా మనం పవర్ చేస్తా కొద్దీ నీకు ఎప్పుడైతే సరే లాస్ట్లో వచ్చే వాల్యూ అనేది 0తో ఉంటుందని అడుగుతున్నాడు. మనం చూద్దాం అండి సార్ దీన్ని ఎలా చేద్దాం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒకసారి ముందు తెలుసుకోండి. సపోజ్ ఒక నెంబర్ చూద్దాము, ఒక 230 అని తీసుకుందాం. సపోజ్ ఇది 0తో ఎండ్ అయింది కదా, అంటే మీనింగ్ ఏంటిది 23 × 10 అంతేనా. అంటే ఏంటి మీనింగ్, ఇక్కడ నీకు 10 ఉందంటే మీనింగ్ ఇట్ మీన్స్ దట్ 2 and 5 ఆర్ ది ఫ్యాక్టర్స్. అవునా, 2 × 5 కదా, అంటే ఖచ్చితంగా 10 ఉందంటే అంటే 0తో ఎండ్ అయిందంటే ఫ్యాక్టర్స్ ఏమి ఉండాలమ్మా 2 5 ఉండాలి. అది వాడి ఉద్దేశం, అర్థమైందా. ఇప్పుడు ఇందులో చూద్దాం ఒకసారి. ఇందులో మనకి 2 5 ఫ్యాక్టర్స్ ఉన్నాయి చూసుకుంటే ఇక్కడ 6ని తీసుకోండి, ఇక్కడ బేస్ ఏమైతే ఉందో ఆ నెంబర్ని తీసుకొని ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేయండి. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే 2 × 3 వచ్చింది. ఇందులో మీకు 5 ఉందా, మనం అనుకున్న నెంబర్లో 2 ఉంది కానీ ఇక్కడ 5 మాత్రం లేదు. మనం అనుకున్న దాంట్లో 5 లేదు, 2 వరకునే ఉంది కదా. సో ఏం చెప్పచ్చు, ఇక్కడ కండిషన్ అండి. ఇఫ్ ఏ నెంబర్ end with 0 0తో ఎండ్ అవ్వాలంటే ఏం అవ్వాలమ్మా, ఇట్ మస్ట్ హ్యావ్ ఫ్యాక్టర్స్. ఇట్ మస్ట్ హ్యావ్ ఫ్యాక్టర్స్ 2 and 5. బట్ 6 does not contain 5 as a factor. చూడండి ఇందులో మీకు 5 అనే ఫ్యాక్టర్ లేదు, 3 వరకునే ఉంది. 5 as a factor, 5 అనే ఫ్యాక్టర్ లేదు కాబట్టి ఏం చెప్పచ్చమ్మా, therefore 6 power n never end with 0. 0తో ఎండ్ అవ్వదని చెప్పొచ్చు అనమాట. అర్థమైందా. రైట్, కమ్ ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తున్నాం చూడండి ఒకసారి. క్వశ్చన్ నెంబర్ 6 6 అని చూద్దాం రండి. 6th క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ వై 7 × 11 × 13 + 13 అండ్ 7 × 6 × 5 × 4 × 3 × 2 × 1 + 5 ఆర్ కాంపోజిట్ నెంబర్స్. మనకు మొత్తం 2 ఇచ్చాడమ్మా. ఇది మొదటిది, ఇది రెండోది. ఈ రెండు కూడా మనము కాంపోజిట్ నెంబర్స్ మనం ప్రూవ్ చేయమని చెప్పాడు. ఈ రెండు మనము కాంపోజిట్ నెంబర్స్ అని ప్రూవ్ చేయాలంట. లెట్ us ప్రూవ్ దిస్. చూద్దామండి. ఫస్ట్ వన్ చూద్దాము, ఏంటిది 7 × సొల్యూషన్ చూద్దాం రండి. ఇందులో ఫస్ట్ వన్ చూడండి, 7 × 11 × 13 + 13 అంతేనా. ఎప్పుడైనా సరే అలాగా ఇంటూతో కలిపి ఉంటే కనుక దాన్ని సింగిల్ టర్మ్గా ట్రీట్ చేసుకోవాలమ్మా. దీన్ని మొత్తాన్ని సింగిల్ టర్మ్గా ట్రీట్ చేయాలి, దీన్ని సింగిల్ టర్మ్గా ట్రీట్ చేసుకోవాలి. అంటే మన దగ్గర ఇప్పుడు ఎన్ని టర్మ్స్ ఉన్నట్టు, 2 టర్మ్స్ ఉన్నట్టు, అర్థమవుతుందా. సో ఇప్పుడు ఏం చేద్దామంటే 2 టర్మ్స్లో కూడా 7 × 11 × 13 + 13 ఇక్కడ మనకి ఇదంతా మొదటి టర్మ్ అని, ఫస్ట్ టర్మ్ అని, ఇదేమో సెకండ్ టర్మ్ అని. లెట్ us టేక్ ఫ్రమ్ ద ఫస్ట్ 2 టర్మ్, లెట్ us ఫ్రమ్ దిస్ 2 టర్మ్స్. ఈ 2 టర్మ్స్లో కామన్గా ఏం చూడండి సార్, ఇది ఫస్ట్ టర్మ్ ఇది సెకండ్ టర్మ్ అనుకుంటే కామన్గా ఏం కనిపిస్తుందా, 13 కనిపిస్తుంది కామన్ కదా, దాన్ని బయట లాగేసేయండి. ఈ 13ని బయటకు లాగేస్తే కామన్గా అక్కడ ఏం మిగిలిపోయింది, ఇంకా లోపల 7 మిగిలిపోయింది, 11 మిగిలిపోయింది. ఈ 13 బయటకు వస్తుంది కదా. నెక్స్ట్ ఒకటి సింబల్ ఏముంది, ఇక్కడ ప్లస్ ఉంది. ఈ 13 కూడా బయటకు కామన్ లాగేస్తే ఇక్కడ ఏమీ లేకపోతే ఏమని ఉంటామా, ఇంటూ 1 కదా. సో ఆ 1 మిగిలిపోతుంది. 13 బయటకు పోయింది కాబట్టి ఆ 1 మిగిలిపోతుంది ఇక్కడ. 13 × 7 × 11 ఎంతమ్మా, 77 + 1 కదా. ఇక్కడ చూడండి ఏం చెప్పచ్చు మనం దీన్ని, 13 × ఎంతది 78. నేను ఇలా రాస్తాను చూడండి, తప్పేముంది చెప్పండి ఒకసారి. 13 × 78 × 1 అని రాస్తా. ఇంటూ 1 రాస్తే వాల్యూ మారిపోయింది ఏమైనా, వాల్యూ మారలే కదా, వాల్యూ మారదు. ఓకే, ఇంటూ 1 చేస్తే వాల్యూ మారదు, సేమ్ నెంబర్ ఉంటుంది కదా. ఇప్పుడు నాకు ఇక్కడ ఎన్ని ఫ్యాక్టర్స్ కనిపిస్తున్నాయి, జస్ట్ ర్యాండమ్గా చూస్తే 1 2 3, ఇంకా ఈ 78ని స్ప్లిట్ చేసుకుంటే చాలా ఫ్యాక్టర్స్ వస్తాయి కదా. అంతా నాకు పక్కన పెడదాం. ప్లస్ జస్ట్ సింప్లీ నాకు చూడడమే 3 కనిపిస్తుంది క్లియర్గా. సో ఏం చెప్పచ్చు, ఇట్ హ్యాస్ మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్. దీనికి మన దగ్గర ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయమ్మా, మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ క్లియర్ కనిపిస్తున్నాయి. మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్. మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఉంటే ఆ నెంబర్ని ఏమంటాము, మనకి తెలుసుకున్నాం కదా. ఫస్ట్ చెప్పిన డెఫినేషన్ చెప్పే కదా, కాంపోజిట్ నెంబర్ అంటే ఏంటి, ప్రైమ్ నెంబర్ అంటే ఎగ్జాక్ట్గా 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. మరి కాంపోజిట్ నెంబర్ అంటే మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఇక్కడ మోర్ దాన్ 2 క్లియర్ కనిపిస్తున్నాయి కదా. సో ఇట్ ఈస్ ఏ కాంపోజిట్ నెంబర్. దేర్ఫోర్ ఇట్ ఈస్ ఏ, సారీ కొంచెం అడ్జస్ట్ చేసుకోండి అమ్మా, ఇది రావడం లేదు సరిగ్గా, కాంపోజిట్ నెంబర్. ఓకే, అండర్స్టాండ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ ఇందులో ఇంకో బిట్ కూడా వాడు చెప్పాడు, ఆ బిట్ కూడా మనం ఫినిష్ చేద్దాం. రైట్ అండి.
ఏంటది 7 into 6 into 5 into 4 into 3 into 2 into 1 plus 5. Okay, see this. Yeah, ఇక్కడ చూడమ్మా 7 into ఓకే, ఇక్కడ చెప్పాగా ఇంటూతో లింక్ అప్ అయి ఉంటే మొత్తాన్ని దీన్ని సింగిల్ టర్మ్గా ట్రీట్ చేస్తాము. ఓకే, ఇది ఇంకో టర్మ్ అంటే ప్లస్ ముందర ఒక టర్మ్ ప్లస్ ఆఫ్టర్ టర్మ్, మొత్తం 2 టర్మ్స్ ఉన్నట్టు. ఈ 2 టర్మ్స్లో కామన్ కనిపిస్తుంది క్లియర్గా. ఈ 5 అనే టర్మ్ కామన్ కనిపిస్తుంది కదా, ఈ 5ని బయట లాగేసాడమ్మా. ఇంకేం మిగిలిపోయి మీకు 7 6 3 4 3 2 1 ప్లస్ ఇక్కడ ఈ 5 బయట లాగేస్తే ఇంటూ 1 మిగిలిపోయింది, అంటే 1 మిగిలిపోయినట్టేగా మనకి. అది సో 5 into ఈ మల్టిప్లై చేసుకోండి, 7 into 6 into 4 into 3 into 2 అని మల్టిప్లై చేయడమ్మా. ఇది 7 into ఇక్కడ ఇంటూ ఉందండి, గుర్తుపట్టండి. ఓకే, మొత్తం మల్టిప్లై చేసుకుంటే ఎంత వస్తుంది ఇది? లెట్ us మల్టిప్లై దిస్ వన్. 7 6 42 42 into 2 84 84 into 12. సో మనకి 84 into 12 అమ్మా. ఏం చెప్పచ్చు? 840 ప్లస్ 840 ప్లస్ 168. సో ఇట్ ఈస్ 1008 అండి. మొత్తం మల్టిప్లై చేసుకుంటే ఐ గాట్ 1008 ప్లస్ 1. సో ఇదేంటం ఇది నథింగ్ బట్, సారీ కొంచెం అడ్జస్ట్ అవ్వండి, సరిగ్గా పడ్డం లేదు. 1009 అవునా? నేను చెప్పాను పక్కన ఇంటూ 1 రాసుకుంటాను చెప్పాను కదా ఇందాక. ఇంటూ 1 రాయడం వల్ల వాల్యూ మారుతుందా ఏమైనా అంటే వాల్యూ మారదు కదా. ఇంటూ 1 రాశాను, వాల్యూ మారదు. సో మళ్ళీ సేమ్, ఇట్ హ్యాస్ మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్. సేమ్ స్టెప్స్ రిపీట్ చేయొచ్చా? ఇట్ హ్యాస్ మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్, సో ఇట్ ఈజ్ ఏ కాంపోజిట్ నెంబర్. అదేవాడు ప్రూవ్ చేయమన్నాడు, కాంపోజిట్ నెంబర్ మనం ప్రూవ్ చేయమన్నాడు. ఇలాగ మనము ఈ వేలో ఇది మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి కాంపోజిట్ నెంబర్ అంటాం అని మనం ప్రూవ్ చేసాం అనమాట. ఓకేనా? కమ్ ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్ అండి. దెర్ ఈస్ ఎ సర్క్యులర్ పాత్ అరౌండ్ ఎ స్పోర్ట్స్ ఫీల్డ్. ఓకే, ఒక స్పోర్ట్స్ ఫీల్డ్ ఉందన్నాడు. దాని చుట్టూ ఒక సర్క్యులర్ పాత్ ఉంది. ఓకేనా? సర్కిల్ పాత్, ఒక మనకి గ్రౌండ్ చుట్టూ పాత్ ఉంటాయి కదా నడవడానికి, అలా ఉంటుంది కాబట్టి నడవడానికి ఏదో వాకింగ్ పర్పస్ ఉందన్నమాట. సోనియా టేక్స్ 18 minutes టు డ్రైవ్ 1 round ఆఫ్ ద ఫీల్డ్ వైల్ రవి టేక్స్ 12 minutes ఫర్ ద సేమ్. అయితే ఇప్పుడు ఏమైందండి, ఇక్కడ రవి అలాగే సోనియా ఇద్దరు పర్సన్స్ అనేవాళ్ళు జస్ట్ డ్రైవ్ చేస్తున్నారు. మేబీ వాకింగ్ అవ్వచ్చు, డ్రైవింగ్ వాట్ ఎవర్. అయితే రవి అనే పర్సన్కి ఫస్ట్ పర్సన్ సోనియా టేక్స్ అవ్వచ్చమ్మా. సోనియా అనే పర్సన్ స్టార్ట్ అయితే ఇక్కడ స్టార్ట్ అయితే మళ్ళీ అదే పొజిషన్ రావడం కోసం, అంటే ఒక రౌండ్ ఫినిష్ చేయడం కోసం సోనియాకి 18 minutes పడుతుంది. అదే రవి ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే వాడికి ఎంతసేపు పడుతుందమ్మా? 12 minutes పడుతుంది. అవునా? ఎవరు ముందుకు వచ్చేస్తున్నారు? ఇక్కడ రవి ముందుకు వచ్చేస్తుంటే రవి స్పీడ్గా నడుస్తున్నాడు, అంతేనా? రవి ముందుగా వస్తున్నాడు, కొంచెం లేట్గా నెక్స్ట్ సోనియా వస్తుంది. సరే, ఇప్పుడు వాడు ఏం చెప్పాడు? సపోజ్ దే బోత్ స్టార్ట్ ఎట్ సేమ్ పాయింట్. వాళ్ళిద్దరూ ఒకేసారి స్టార్ట్ చేసినట్లయితే ఒకే టైంలో వాళ్ళు అండ్ గోయింగ్ సేమ్ డైరెక్షన్, ఒకే డైరెక్షన్లో వాళ్ళు రౌండ్స్ వేయడం స్టార్ట్ చేస్తారనమాట. ఆఫ్టర్ హౌ మెనీ మినిట్స్ విల్ దే మీట్ అగైన్ ఎట్ ద సేమ్ పాయింట్? స్టార్టింగ్ పాయింట్. మళ్ళీ స్టార్టింగ్ పాయింట్లో ఒకే పాయింట్లో కలవడానికి ఎంతసేపు పడుతుంది? ఎంతసేపటి తర్వాత ఇద్దరు కలుస్తారు అడుగుతున్నాడు. ఓకే, సో ఇలాంటి సమ్స్కి మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే చూడమ్మా, ఏంటి ఫస్ట్ రవి అనే పర్సన్కి ఫస్ట్ రౌండ్కి వాడికి ఎంతసేపు పడుతుంది? 12 minutes. నెక్స్ట్ రౌండ్ ఇంకో రౌండ్ తిరిగితే ఇంకో 12 minutes అంటే 24 minutes. ఇంకో రౌండ్ తిరిగితే ఇంకో 12 అంటే 36. ఇంకో రౌండ్ తిరిగితే 48 minutes. ఇంకో రౌండ్ తిరిగితే 60 minutes. అలా వాడికి పడుతూ ఉంటుంది. అవునా? నెక్స్ట్ సోనియా వేసుకుంటే ఫస్ట్ రౌండ్కి షిట్కి 18 minutes. ఇంకో రౌండ్ తిరిగితే అమ్మాయికి ఎంతసేపు పడుతుందమ్మా? 36 minutes. ఇంకో రౌండ్ కంప్లీట్ చేయాలంటే షిట్కి 54 minutes. ఇంకో రౌండ్ ఫినిష్ చేయాలంటే 72. చూడండి ఒకసారి, ఇద్దరు ఎప్పుడు కలుస్తున్నారు ఇక్కడ అంటే 36 minutes కలుస్తున్నారేమో కదా. దే విల్ మీట్ అంటే 36th minute. అవునా? అయితే అప్పటికి రవి అనేవాడు 3 రౌండ్లు ఫినిష్ చేస్తున్నాడు, కానీ సోనియా అనే అమ్మాయి 2 రౌండ్లు ఫినిష్ చేస్తుంది. నంబర్ ఆఫ్ రౌండ్స్ పక్కన పెడితే వాళ్ళు కలుస్తున్నారు ఎప్పుడొకప్పుడు. అది ఎక్కడ అడుగుతున్నాడు? అదే 36 minutes దగ్గర అని మనం చెప్పచ్చు. ఏంటివి ఈ కాన్సెప్ట్ ఏంటంటే ఎల్సిఎం చేస్తున్నాం. ఇఫ్ యూ అబ్జర్వ్ హియర్ మనకి 12 multiples రాశాను, 12 multiples ఇవన్నీ మల్టిపుల్స్. అలాగే 18 multiples రాశాను ఇక్కడ అన్నీ కూడా నేను. ఓకే, ఏం చేసా? కామన్గా ఉన్న మల్టిపుల్ తీసుకున్నాం, అంటే ఎల్సిఎం చేసామన్నట్టు. అర్థమైందా? సో ఇలాంటి సమ్స్ వచ్చినప్పుడు మీరు ఎల్సిఎం చేయాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలన్నా. రైట్, చూద్దాం ఒకసారి. ఫస్ట్ ఎంతమ్మా?
ఫస్ట్ స్టెప్ రాసుకుంటాం. సోనియా టేక్ ఎంతమ్మా? సోనియా టేక్స్ 18 minutes to complete a round. Next Ravi takes ఎంతమ్మా? 12 minutes టు కంప్లీట్ రన్. ఒక రౌండ్ తిరగడం కోసం రవికి 12 minutes పడుతుంది. ఇప్పుడు మీరు ఏం చేయమని చెప్పా? ఇద్దరికి ఎల్సిఎం ఫైండ్ చేయండి. ఎల్సిఎం ఆఫ్ 12 and 18. లెట్ us find here 12 and 18. 12 and 18కి ఎల్సిఎం ఫైండ్ చేద్దాం రండి. ట్వెల్వ్కి ఎంతమో 6 times 2 టేబుల్ అగైన్ 3 times 3 అనేది ప్రైమ్ నెంబర్, ఇక్కడ ఆపేసేమని చెప్పా. 2 into 3. నెక్స్ట్ అలాగే 18 తీసుకోండి అన్న. 9 times 3 times. సో ఇట్ ఈస్ 2 into 3 into 3. ఎల్సిఎం ఎంత ఇప్పుడు? వాట్ వీ గెట్ ఎల్సిఎం హియర్? ఎల్సిఎం ఎంత వచ్చిందండి? ఇక్కడ ఎల్సిఎం అనేది 2 2లు ఉన్నాయి చూసారండి. 2 square. ఇది 2 square into 3. ఇదెంతమ్మా? 2 into 3 square. మీకు ఎల్సిఎం ఎలా అని చెప్పాను? హౌ టు ఫైండ్ అవుట్ ఎల్సిఎం అని ఎలా చెప్పానమ్మా? ఇక్కడ 2 power 1, ఇక్కడ 2 square. ఇక్కడ చూడండి మనకి ఎంత పవర్ హైయెస్ట్ ఉంది? 2 square కదా, హైయెస్ట్ పవర్ తీసుకోవాలి. అలాగే 3లో కూడా చూడండి, ఇక్కడ 3 ఏమో 1, ఇక్కడ పవర్ 2 ఉంది. ఇక్కడ ఏది హైయెస్ట్? 3 హైయెస్ట్, 3 square. సో ఎంత? 4 into 9 ఎంతమ్మా? 36. సో లాస్ట్ స్టెప్ ఏం రాస్తారు? ఆఫ్టర్ 36 minutes దే విల్ మీట్ అగైన్ అట్ ద స్టార్టింగ్ పాయింట్. ఓకేనా? లాస్ట్ కంక్లూజన్లో మీరు దాన్ని అది రాసి సమ్ క్లోజ్ చేస్తే ఫుల్ మార్క్స్ పడతాయి. ఎప్పుడైతే లాస్ట్లో కంక్లూజన్ రాయాలి. ఇక్కడ నాకు ప్లేస్ సరిపోవడం లేదు, నేను రాయడం లేదు. మీరు అర్థం చేసుకున్నారనుకుంటున్నాను. ఆఫ్టర్ హౌ మెనీ కదా, అక్కడ హౌ మెనీ చోట ఏం రాస్తారు? ఆఫ్టర్ 36 minutes దే విల్ మీట్ అట్ అగైన్ అట్ ద స్టార్టింగ్ పాయింట్ రాస్తారు. హోప్ యూ అండర్స్టాండ్. సో దీంతో మనకి ఫస్ట్ చాప్టర్లో 1.1 ఫినిష్ అయిపోయింది. సో ద నెక్స్ట్ ఎక్సర్సైజ్, ద నెక్స్ట్ వీడియో విల్ గో విత్ ద 1.2. ఓకే, బాయ్ అమ్మా.